శబ్దాల్లో సర్వనామ శబ్దాలు చాలా ప్రధానమైన శబ్దాలు. ఈ సర్వనామ శబ్దాలు అన్నిటికీ వర్తించేట్టుగా ఉంటాయి. ఒక పేరుతో ఉన్నటువంటి శబ్దం ఆ పేరు కలిగినటువంటి వస్తువుకో వ్యక్తికో మాత్రమే వర్తిస్తుంది. కానీ సర్వనామ శబ్దం అన్నిటికీ లేదా అందరికీ కూడా వర్తించేవిగా ఉంటాయి. అందువల్ల సర్వనామ శబ్దాలని మొట్టమొదటగా అభ్యసిస్తే వాటిని బట్టి నామవాచకములు, గుణవాచకములు, క్రియావాచకములు ఈ విధంగా మిగిలిన శబ్దాలు కూడా మనకి బాగా అర్థమవుతాయి. సర్వనామ శబ్దాల్లో ప్రధానమైనటువంటి శబ్దం తచ్చబ్దం. ఈ శబ్దం వాడు, ఆమె, అది అనే 3 లింగాల్లో వాడు అన్నప్పుడు పురుషుణ్ణి, ఆమె అన్నప్పుడు స్త్రీని, అది అన్నప్పుడు వస్తువుని సూచిస్తుంది. సాధారణంగా లోక వ్యవహారంలో ఇతర భాషల్లో పురుషులకైతే పుంలింగం, స్త్రీలకైతే స్త్రీలింగం, వస్తువులకైతే నపుంసకలింగం అని నియమం ఉంటుంది. కానీ సంస్కృతంలో ఆ నియమం ఒక్కొక్కప్పుడు అతిక్రమించబడుతుంది. ఒక్కొక్కప్పుడు పురుషులకు కూడా నపుంసకలింగం వర్తిస్తుంది. ఉదాహరణకి మిత్ర శబ్దం ఉంది. మిత్ర శబ్దం నపుంసకలింగంలోనే ఉంటుంది. మిత్రుడు అనేటువంటి అర్థంలో మిత్రం, మిత్రే, మిత్రాణి అని మిత్ర శబ్దం నపుంసకలింగంలో ఉంటుంది. స్త్రీల విషయంలో పుంలింగం ఉండొచ్చు. దారాహ అని భార్య విషయంలో పుంలింగాన్నే అక్కడ చెప్తారు. అలాగే వస్తువుల విషయంలో నపుంసకలింగం పుంలింగం ఉండొచ్చు. వృక్ష అన్నారు. చెట్టు అంటే ఒక వస్తువు, కానీ వృక్ష అని పుంలింగంలో నిర్దేశం ఉంటుంది. అందువల్ల ఏ పదం ఏ లింగంలో ఆ వస్తువుకి నిర్దేశించబడి ఉంటుంది అనేటువంటి విషయం సంస్కృతంలో నామలింగానుశాసనాన్ని బట్టే చూడాలి. కానీ వస్తువులను బట్టి, పురుషుల్ని బట్టి, స్త్రీలను బట్టి మాత్రం ఆలోచించే అవకాశం విశేషంగా ఉండదు. సాధారణంగా అయితే అలా ఆలోచించవచ్చు, కానీ విశేషంగా అలా ఉండదు. సరే, ఇప్పుడు ప్రస్తుత విషయానికి వస్తే తచ్చబ్దం సర్వనామ శబ్దంలో ప్రధానమైనటువంటిది. తద్ అన్నప్పుడు చివర దా వినిపిస్తోంది కాబట్టి ఇది దకారాంతం అవుతుంది. తద్ అన్నప్పుడు దా అంతమంది వినిపిస్తున్న శబ్దం కాబట్టి తత్ తద్ ప్లస్ శబ్ద తచ్చబ్ద. దకారాంత పుంలింగ తచ్చబ్ద. తద్ ప్లస్ శబ్ద తచ్చబ్ద. దకారాంత పుంలింగ తచ్చబ్ద. వాడు. పుంలింగంలో తచ్చబ్దానికి అర్థం వాడు అని. సహ, తౌ, తే ప్రథమా విభక్తి. సహ ఏకవచనం, తౌ ద్వివచనం, తే బహువచనం. అంటే సహ వాడు, తౌ వారిద్దరు, తే వారందరూ. సహ, తౌ, తే. తం, తౌ, తాన్ ద్వితీయా విభక్తి. తం ఏకవచనం, తౌ ద్వివచనం, తాన్ బహువచనం. తం వానిని, తౌ వారిద్దరిని, తాన్ వారందరిని. నినుల గూర్చి, గురించి ద్వితీయా విభక్తి కనుక నీ, నూల, గూర్చి వీటిల్లో ఏది అన్వయిస్తే అది అక్కడ మనం భావించాలి, ఆ అర్థాన్ని భావించాలి. తం వానిని, తౌ వారిద్దరిని, తాన్ వారందరిని. తేన తాభ్యాం తైః తృతీయా విభక్తి. తేన వాని చేత, తాభ్యాం వారిద్దరి చేత, తైః వారందరి చేత. చేతాచే తోడాతో తృతీయా విభక్తి ఉంది కనుక ఈ చేత, చే, తోడా, తో అనేది వీటిల్లో ఏది అన్వయిస్తే వాటిని ఇక్కడ భావించి ఆ విభక్తికి అర్థం చెప్పుకోవాలి. తేన తాభ్యాం తైః, తస్మై తాభ్యాం తేభ్యః చతుర్థీ విభక్తి. చతుర్థీ విభక్తికి
విభక్తికి కొరకు కై అనే విభక్తులు ఉన్నాయి కాబట్టి ఇక్కడ తస్మై తాభ్యాం తేభ్య అన్నప్పుడు తస్మై ఏకవచనం, తాభ్యాం ద్వివచనం, తేభ్య బహువచనం. తస్మై వాని కొరకు, తాభ్యాం వారిద్దరి కొరకు, తేభ్య వారందరి కొరకు. కొరకు అన్నా కోసం అన్నా ఒకటే అర్థం. తస్మై వాని కోసం, తాభ్యాం వారిద్దరి కోసం, తేభ్య వారందరి కోసం. అలాగే కై అనేది కూడా చెప్పచ్చు. తస్మై వానికై, తాభ్యాం వారిద్దరికై, తేభ్య వారందరికై. ఈ విధంగా చతుర్థి విభక్తికి అర్థం చెప్పుకోవాలి. తస్మాత్ తాభ్యాం తేభ్య పంచమీ విభక్తి. తస్మాత్ ఏకవచనం, తాభ్యాం ద్వివచనం, తేభ్య బహువచనం. ఇక్కడ పంచమీ విభక్తి వలన, కంటే, బట్టి, నుండి పంచమీ విభక్తి అనుంది కనుక తస్మాత్ వాని వలన, తాభ్యాం వారిద్దరి వలన, తేభ్య వారందరి వలన అనే అర్థం చెప్పుకోవాలి. తస్య తయోః తేషాం షష్ఠీ విభక్తి. తస్య ఏకవచనం, తయోః ద్వివచనం, తేషాం బహువచనం. తస్య వాని యొక్క, కీకు యొక్క లోపల అనుంది కనుక ఏది అన్వయిస్తే దానికి అర్థం చెప్పుకోవాలి. తస్య వాని యొక్క, తయోః వారిద్దరి యొక్క, తేషాం వారందరి యొక్క. షష్ఠీ విభక్తి. తస్మిన్ తయోః తేషు సప్తమీ విభక్తి. తస్మిన్ ఏకవచనం, తయోః ద్వివచనం, తేషు బహువచనం. తస్మిన్ ఇక్కడ అందున అని తెలుగులో విభక్తులు ఉన్నాయి కాబట్టి తస్మిన్ వాని యందు, తయోః వారిద్దరి యందు, తేషు వారందరి యందు. సప్తమీ విభక్తికి అధికరణ సప్తమి, విషయ సప్తమి, సత్సప్తమి అని మొత్తం 3 రకాలుగా ఉంటాయి. అధికరణ సప్తమి అన్నప్పుడు ఒక వస్తువుపై ఇంకొక వస్తువు కనుక ఉంటే ఆ కింద ఉన్న వస్తువు అధికరణం అవుతుంది. ఉదాహరణకి భూమిపై మనం నివసిస్తున్నాం, భూమి అధికరణం. అధికరణం అంటే ఆధారం. దేని యందు ఒక వస్తువు ఉంటుందో అది ఆధారం అవుతుంది. దీని అధికరణ సప్తమి అంటారు. విషయ సప్తమి అంటే వాని విషయమై, దాని విషయమై, ఆ విషయంలో నేను మాట్లాడుతున్నాను అని మనం ఉపయోగించేటువంటి వాక్యంలో ఆ విషయంలో అన్నప్పుడు కూడా సప్తమి విభక్తిని మనం ప్రయోగిస్తాం. అలాగే సత్సప్తమి అన్నప్పుడు అది సంస్కృతంలో వెళ్ళి చూస్తున్నప్పుడు సత్ అనేటువంటి ఒక శబ్దం 7 విభక్తులకి అన్వయిస్తుంది. అలా అన్వయించినప్పుడు దానికి అర్థం విశేషంగా ఉంటుంది. అది మనం తర్వాత విషయంలో మనం తెలుసుకోవచ్చు. అందువల్ల ఇక్కడ ప్రధానంగా అధికరణ సప్తమినే మనం ప్రధానంగా భావిస్తాం. తర్వాత విషయ సప్తమిని మనం సందర్భాన్ని బట్టి మనం తీసుకుంటాం. అందువల్ల తస్మిన్ వాని యందు, తయోః వారిద్దరి యందు, తేషు వారందరి యందు సప్తమీ విభక్తి. ఇది పుంలింగం. తర్వాత స్త్రీలింగం ఏ విధంగా ఉంటుంది అంటే దకారాంత స్త్రీలింగ తచ్చబ్ద. ఇక్కడ కూడా తద్ ప్లస్ శబ్ద తచ్చబ్ద. తద్ అన్నప్పుడు చివరి దా వినిపిస్తుంది కాబట్టి ఇది దకారాంత శబ్దం అవుతుంది. ఆమె స్త్రీలింగం, ఆమె. సా తే తాహ, సా తే తాహ ప్రథమా విభక్తి. సా ఏకవచనం, తే ద్వివచనం, తాహ బహువచనం. సా ఆమె, తే వాళ్ళిద్దరూ స్త్రీలు, ఆ ఇద్దరు స్త్రీలు, తాహ ఆ అందరి స్త్రీలు, వారందరూ. డూమూవులు అనుంది కాబట్టి ఇక్కడ మనం ప్రత్యేకంగా డూమూవులు అనే దాంట్లోంచి ఏది అన్వయిస్తుందో మనం చెప్పలేం. ఆమె అని ఒకటి మనం ఉపయోగించే పదం కాబట్టి ఇది డూమూవుల్లో చేరుతుంది అని మనం చెప్పడానికి అవకాశం లేదు. అదే పుంలింగంలో అయితే సహా అన్నప్పుడు వాడు, అక్కడ డూ అన్వయిస్తుందని మనం చెప్పచ్చు. అందువల్ల ఇక్కడ సా తే తాహ అన్నప్పుడు సా ఆమె, తే వారిద్దరు, తాహ వారందరూ. తాం తే తాహ, తాం తే తాహ ద్వితీయా విభక్తి. తాం ఏకవచనం, తే ద్వివచనం, తాహ బహువచనం. తాం ఆమెను, ఆమెను గూర్చి, నినుల గూర్చి, గురించి ఏదైనా చెప్పచ్చు. తాం ఆమెను, తే వారిద్దరిని, తాహ వారందరిని. తయా తాభ్యాం తాభిః, తయా ఆమె చేత, తాభ్యాం వారిద్దరి చేత, తాభిః వారందరి చేత. ఇక్కడ చేతాచే తోడాతో అనుంది కాబట్టి వీటిలో ఇక్కడ ఏది అన్వయిస్తే మనం అక్కడ అర్థాన్ని బట్టి
వాటిని మనం ఆ వాక్యంలో మనం ఆ పదానికి అర్థం అలా చెప్పుకోవచ్చు. ఇవి కేవలం పదములు మాత్రమే. వాక్యంలోకి వచ్చేసరికి ఈ పదాలకి అర్థం మనకి స్పష్టంగా తెలుస్తుంది. అక్కడ మనం ఆ పదాలను చూసినప్పుడు ఈ విభక్తుల్ని అక్కడ మనం సరిగ్గా భావన చేయగలగాలి. అందువల్లే ఈ శబ్దాల్లో మనం బాగా పరిశ్రమ చేయాలి. తస్యై, తాభ్యాం, తాభ్యః చతుర్థీ విభక్తి. తస్యై ఆమె కొరకు ఏకవచనం, తాభ్యాం వారిద్దరి కొరకు ద్వివచనం, తాభ్యః వారందరి కొరకు బహువచనం. ఇక్కడ వారు అని నేను ప్రయోగిస్తున్నాను అని అంటే ఇది కేవలం స్త్రీ పర్యాయంగా మాత్రమే, స్త్రీలకు చెప్పేట్టుగా మాత్రమే. ఎందుకంటే తస్యై అంటే ఆమెకై అని వస్తోంది. తాభ్యాం అన్నప్పుడు ఆమెలకై అని అనలేం కాబట్టి తాభ్యాం అన్నప్పుడు వారికై అని నేను అంటున్నాను. తాభ్యః వారందరికై. తస్యాహ తాభ్యాం తాభ్యః పంచమీ విభక్తి. తస్యాహ ఆమె వలన, తాభ్యాం వారిద్దరి వలన, తాభ్యః వారందరి వలన. వలన కంటే బట్టి నుండి అనేటువంటి పంచమీ విభక్తి అర్థాలని ఇక్కడ మనకి ఎలా అన్వయిస్తే అలా తీసుకోవచ్చు. తస్యాహ తయోః తాసాం షష్ఠీ విభక్తి. తస్యాహ ఆమె యొక్క, తయోః వారిద్దరి యొక్క, తాసాం వారందరి యొక్క. తస్యాం తయోః తాసు, తస్యాం ఆమె యందు, తస్యాం తయోః తాసు సప్తమీ విభక్తి. తస్యాం ఏకవచనం ఆమె యందు, తయోః ద్వివచనం వారిద్దరి యందు, తాసు బహువచనం వారందరి యందు. ఇది స్త్రీలింగంలో ఉన్నటువంటి తచ్చబ్దం యొక్క విభక్తి స్వరూపాలు. తర్వాత నపుంసకలింగంలో ఎలా ఉందో ఒకసారి చూద్దాం. దకారాంత నపుంసకలింగ తచ్చబ్ద. ఇక్కడ కూడా తద్ ప్లస్ శబ్ద తచ్చబ్ద. అది ఇక్కడ నపుంసకలింగం కాబట్టి అది అని ప్రయోగిస్తుంటాం. ఇక్కడ తత్, తే, తాని ప్రథమా విభక్తి. తత్ అది, తే ఆ రెండు, తాని అవన్నీ. అక్కడ ఏదైనా ఒక పండు కనిపిస్తే తత్ ఫలం ఆ పండు. అప్పుడు తత్ అన్నదానికి అది పండు అని అనకూడదు, ఆ పండు అనాలి. అప్పుడు తత్ అనేది ఎప్పుడైతే తత్ ఫలం అని ఎప్పుడైతే అన్నామో తత్ ఫలం ఆ పండు. అలాగే సహా మనుష్య అని ఎక్కడైనా అంటే ఆ మనిషి అనాలి. సహా మనుష్య వాడు మనిషి అనకూడదు, సహా మనుష్య ఆ మనిషి. అలాగే సా సీత అన్నప్పుడు ఆమె సీత అనకూడదు, ఆ సీత అనాలి. అక్కడ ఆ కింద మారిపోతుంది సా సీత అన్నప్పుడు. అలా ఇక్కడ కూడా తత్ అన్నప్పుడు అది, తత్ ఫలం అన్నప్పుడు ఆ ఫలము అనే అర్థం వస్తుంది. తత్ అది, తే ఆ రెండు, తే రెండు, తే అవి అవి రెండు, తాని అవన్నీ అనే అర్థం. తత్ తే తాని, తత్ ఆ దానిని. ఇక్కడ నపుంసకలింగం కాబట్టి ఆ వస్తువుని అనే అర్థంలో దానిని, తత్ దానిని, తే ఆ రెండిటిని, తాని వాటన్నిటిని. ఈ రెండు విభక్తులు మాత్రమే నపుంసకలింగంలో విభిన్నంగా ఉంటాయి. తర్వాత విభక్తులన్నీ కూడా పుంలింగంలో లాగానే ఉంటాయి. ఎలాగా? తేన తాభ్యాం తైహి, తేన దాని చేత, తాభ్యాం ఆ రెండిటి చేత, తైహి వాటన్నిటి చేత. తస్మై తాభ్యాం తేభ్య చతుర్థి విభక్తి. తస్మై దాని కొరకు, తాభ్యాం ఆ రెండిటి కొరకు, తేభ్య వాటన్నిటి కొరకు. తస్మాత్ తాభ్యాం తేభ్య, తస్మాత్ దాని వలన, తాభ్యాం ఆ రెండిటి వలన, తేభ్య వాటన్నిటి వలన. తస్య తయోః తేషాం, తస్య దానికి దాని యొక్క, తయోః ఆ రెండిటి యొక్క, తేషాం వాటన్నిటి యొక్క. తస్మిన్ తయోః తేషు, తస్మిన్ దాని యందు, తయోః ఆ రెండిటి యందు, తేషు వాటన్నిటి యందు అని. ఈ విధంగా నపుంసకలింగంలో తృతీయ విభక్తి నుంచి పుంలింగ విభక్తుల్లాగానే వస్తాయి కాబట్టి వాటినే ఇక్కడ చెప్పుకుంటూ ఇక్కడ నపుంసకలింగంలో అర్థం చెప్పుకోవాలి. పుంలింగంలో అయితే పుంలింగంలోనే అర్థాన్ని భావించాలి, నపుంసకలింగంలో అయితే నపుంసకలింగంలో అర్థాన్నే భావించాలి. అక్కడ ఇక్కడ విభక్తులు ఒకేలా ఉన్నాయి కదా అని చెప్పి ఒకే రకమైన అర్థాలను అయితే చెప్పకూడదు. అందువల్ల ఏ శబ్దం ఎక్కడ నిర్దిష్టమైందో ఆ శబ్దం, ఆ విభక్తి, ఆ వచనం ఆ లింగంలో ఆ విధంగానే చెప్పుకోవాలి. కానీ అక్కడ ఇక్కడ ఒకేలా ఉన్నాయి కదా అని చెప్పి రెండు చోట్ల ఒకేలా ఉన్నాయని ఆ రెండు ఒకటే అని మాత్రం భ్రాంతి పడకూడదు. అది కొంచెం భాషా విషయంలో మనం జాగ్రత్తగా చూసుకోవాలి. తర్వాత సర్వనామ శబ్దాలు ఏమిటి అని మనం మళ్ళీ తర్వాత చూద్దాం. శుభమస్తు.